హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోపోయే విషయం ఏమిటి అంటే, గృహజ్యోతి అప్లికేషన్లు ఇంత మునుపు తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది అర్హులైన లబ్ధిదారులు కూడా వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. అయితే వారి కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లు తీసుకోవడానికి రెడీ అవుతుంది. అది ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం ఈరోజు చూస్తే పేపర్లో చూస్తే తెలుసుకోవచ్చు. గృహజ్యోతికి దరఖాస్తులు, కొత్తగా అప్లికేషన్లు స్వీకరించండి. అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో అప్లై చేసుకొని వారి నుంచి తిరిగి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆదేశించారు. అయితే ఇంత మునుపు మీరు కనుక అప్లికేషన్ పెట్టుకోలేదనంటే మీరు కనుక ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇంతకు మునుపు అప్లికేషన్ చేసుకున్న వారిలో ఈ అప్లికేషన్ నింపేటప్పుడు చాలా పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లు చేయడం వల్ల కొంతమందికి గ్యాస్ సబ్సిడీ రావట్లేదు, కొంతమందికి మన 200 యూనిట్లలో కిందికి ఉన్నా కూడా వారికి సబ్సిడీ అనేది వర్తించట్లేదు. ఇంత మునుపు వీడియోలలో ఈ అప్లికేషన్ ఏ విధంగా నింపాలో చూశారు, కానీ కొన్ని చిన్న పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లను ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఏంటి అని అంటే, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫాము కుటుంబ వివరాలు వచ్చేసి రేషన్ కార్డులో ఇంటి పేరు అంటే మహిళలతోటి పేరు ఉంటుంది. ఆ మహిళ పేరుతోటి ఇక్కడ మహిళ పేరు రాయండి, అంటే కుటుంబ యజమాని పేరు రాయండి. కుటుంబ యజమాని పేరు రాసిన తర్వాత వాళ్ళు స్త్రీనా పురుషునా, ఎస్టీనా బీసీనా, వాళ్ళ పుట్టిన తేదీ ఒకవేళ ఇయర్ ఉంటే 0101 అట్లా వేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసి కుటుంబ యజమాని అంటే రేషన్ కార్డులో ఎవరుందో ఖచ్చితంగా నెంబర్ వేయండి. రేషన్ కార్డు నెంబరు కొత్త రేషన్ కార్డు నెంబర్ వేయండి. అక్కడ WAP YAP అని ఉంటుంది, ఆ నెంబర్ వద్దు. ఆన్లైన్లో వచ్చే రేషన్ కార్డు నెంబర్ మాత్రమే ఇక్కడ వేయండి. మొబైల్ నెంబర్ కూడా ఎవరిదో థర్డ్ పార్టీ వాళ్ళు వేయకండి, మీ నెంబర్ మాత్రమే వేయండి. ఎందుకు అంటే ముందు రోజులలో ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే దీనికి ఒక OTP వస్తుంది. ఆ OTP చెప్తేనే మీ అప్లికేషన్ అనేది ఎడిట్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం మ్యాండేటరీ. వృత్తి వచ్చేసి మీరు ఏం చేస్తున్నారో అది పెట్టండి. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు వచ్చేసి ఇక్కడ యజమాని ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ భర్త పేరు పిల్లల పేరు రాయండి, మళ్ళీ యజమాని పేరు రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి చిరునామా వచ్చేసి మీ ఇంటి నెంబరు, మీ గ్రామము, వార్డు, జిల్లా ఈ విధంగా రాయండి. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకము ఏమిటి అంటే ప్రతి నెల 2500 ఆర్థిక సాయం మీకు కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ మీరు పెట్టలేదు అని అంటే ఆన్లైన్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు కూడా మీకు అవసరం లేదు అని పెడతారు. తర్వాత మీకు కావాలని పోయినా కూడా ఆ అప్లికేషన్ అనేటువంటిది ఎడిట్ కాదు. ఇప్పుడు చాలామంది ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ రావట్లేదు. అయితే ఇక్కడ ఈ ప్రతి నెల 2500 ఆర్థిక సాయం ఎవరికి చేస్తారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి పెన్షన్ రాని వాళ్ళు ఉండాలి కంపల్సరీ. వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈ విధంగా ఉంటే వాళ్ళకి గ్రామ సభలో కానీ మీటింగ్లో కానీ వీళ్ళు ఈ 2500 రూపాయలకు అర్హులని ఒక లిస్ట్ అనేది పంపిస్తే వారికి ఆర్థిక సాయం చేయడానికి గవర్నమెంట్ అనేది ముందుకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇక్కడ మీరు చేయవలసిన ఏంటి అని అంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ వచ్చేసి 6 అంకెలతో ఉంటుంది మీ గ్యాస్ బుక్ మీద. ఆ నెంబర్ వేయండి. మీరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ వినియోగిస్తున్నారో అది కూడా రాయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, కాకపోతే నేను చెప్తున్నాను. ఇక్కడ పక్కన మీరు ఏంటి అంటే మీ గ్యాస్కు 15 డిజిట్స్ అంటే HP గ్యాస్ వాళ్ళకు ఉంటుంది, ఇది 17 డిజిట్ల నెంబర్ ఉంటుంది. మీ గ్యాస్ కంపెనీ వాళ్ళకు పోతే ఇస్తారు వాళ్ళు 17 అంకెల నెంబర్ కూడా ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టి కానీ ఇక్కడ కింద పెట్టి కానీ వేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకం వచ్చేసి రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు
ఇస్తారు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ రైతు అయితే రైతుకు టిక్ చేయండి, కౌలు రైతు అయితే కౌలు రైతుకు టిక్ చేయండి. వారి యొక్క పట్టా పాస్బుక్ నెంబర్లు చాలా ఉంటే కామా పెట్టి కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సాగు చేస్తున్న భూమి వివరాలు. ఇక్కడ పైన ఏ సర్వే నెంబర్లు అయితే ఇచ్చారో ఆ సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్లో ఎకరం, రెండో సర్వే నెంబర్లో 10 గుంటలు అట్లా ఉంటే ఆ విస్తీర్ణం అనేది మీరు టోటల్ వేసినా కూడా ఏం లేదు. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా 12,000. ఈ 12,000 అనేది మీరు కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. మీరు ఉపాధి హామీ జాబ్ కార్డ్ నెంబర్ ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం వచ్చేసి ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వడానికి ఈ పథకం పెట్టడం జరిగింది. ఈ ఇంటి నిర్మాణం మీకు సాయం కావాలి అని అంటే ఇక్కడ టిక్ పెట్టండి, లేదు అనుకుంటే దీన్ని మీరు వదిలేయచ్చు. నెక్స్ట్ అమరవీరులు, మీకు అమరవీరులు కానీ ఉద్యమకారులు అయ్యి ఉంటే మీరు ఈ ఆప్షన్లని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ గృహజ్యోతి పథకం. ఇప్పుడు గృహజ్యోతి పథకంలో చాలామంది తప్పులు చేసేది ఏంటి అని అంటే ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వాడితే 0 బిల్లు వస్తుంది. అయితే ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటి అని అంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం వచ్చేసి 100 నుంచి 200 మధ్యలో ఉంటే ఇక్కడ టిక్ పెట్టండి, 0 నుంచి 100 ఉంటే ఇక్కడ టిక్ పెట్టండి. ఎక్కడో ఒక మాత్రం టిక్ పెట్టాలి. టిక్ పెట్టలేదనంటే ఈ పథకం మాకు వద్దు అని చెప్పి మీరు చెప్పినట్టు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇక్కడ బ్లండర్ మిస్టేక్ చేసేది ఏంటి అంటే మనకు 0 బిల్లు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఏ నెంబర్ వేయాలని అంటే సర్వీస్ నెంబర్ దయచేసి వేయవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, సర్వీస్ నెంబర్ కాదు ఇక్కడ వేసేది. మనకు వచ్చిన కరెంటు బిల్లులో యూఎస్సి నెంబర్ అని ఉంటుంది. యూఎస్సి నెంబర్, యూనిక్ సర్వీస్ కోడ్, యూఎస్సి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ వేయాలి. ఇక్కడ వేస్తేనే మనకు 0 బిల్లు వస్తుంది, సర్వీస్ నెంబర్ వేస్తే రాదు. ఓకే, ఇది ఒక్కటి మాత్రం ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ చేయూత పథకం. ఒకవేళ మీ ఇంట్లో అర్హులై ఉండి ఎవరికి పెన్షన్ రాకపోతే ఇక్కడ మీరు ఏ పెన్షన్కి అయితే ఎలిజిబులో ఆ పెన్షన్కి టిక్ పెట్టండి. ఈ విధంగా టిక్ పెట్టేసి ఇక్కడ ఆధార్ కార్డ్స్ అందరివి పెట్టండి. తెల్ల రేషన్ కార్డు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి, కొత్తది పెట్టాలి, ఆన్లైన్ది. WAP YAP ఉన్న రేషన్ కార్డులు దయచేసి పెట్టొద్దు. ఒకవేళ మీరు ఆ విధంగా పెట్టారనంటే మళ్ళీ ఎంపీడీ ఆఫీస్కి వచ్చేసి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఆన్లైన్ నుంచి వచ్చేది పెట్టండి, అందరి ఆధార్ కార్డు పెట్టండి, కరెంటు మీటరు బిల్లు కూడా పెట్టండి, జిరాక్స్ తీసి పెట్టండి. ఓకే, వాళ్ళ యొక్క పేరు రాయండి. ఇక్కడ మీకు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి రసీది ఈ విధంగా రాసి దరఖాస్తు సంఖ్యతో సహా ఇస్తారు. ఇక్కడ మీరు లాస్ట్కు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ పథకాలకు టిక్కులు పెట్టారనేది ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్కి సంబంధించిన జిరాక్స్లన్నీ పెట్టి మళ్ళీ ఈ కొత్తగా గృహజ్యోతికి దరఖాస్తులు పెట్టినప్పుడు పోయినసారి చేసిన తప్పులు చేయకుండా మళ్ళీ అప్లికేషను ఇవ్వండి. ఇంతకు మునుపు పెట్టిన అప్లికేషన్లు ఇచ్చిన వారు మళ్ళీ ఇవ్వనవసరం లేదు. ఒకవేళ ఇస్తే ఈ ఆధార్ కార్డు కానీ ఈ రేషన్ కార్డు కానీ ఆల్రెడీ ఉన్నది అని చెప్పేసి మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంత మునుపు ఇవ్వని వారు మాత్రమే ఇప్పుడు ఇవ్వాలి. ఓకే, ఈ గృహజ్యోతికి సంబంధించిన విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను.